మనము స్తుతిస్తూ ఉంటే ఆయనతో మనకి మంచి కనెక్షన్ అనేది దొరుకుతుంటుంది. రియల్‌గా అది దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం అది. దేవుడిచ్చే ఒక గొప్ప భాగ్యం మన జీవితంలో. మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా గొప్ప భాగ్యం. లాస్ట్ చరణం ఇది చాలా బాగా నచ్చింది నాకు. నీలో నేనుండుటయే, నాలో నీవుండుటయే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదాన్ని. ఇది అక్షరాల నిజము. అయ్యగారు మరి ఓసన్న గారు ఆయన అనుభవాల నుంచే కాదు కానీ పరలోక సత్యాన్ని తెలియజేశారు. ఇది ఈ యొక్క జనరేషన్ కావచ్చు, రాబోతున్న జనరేషన్స్ కావచ్చు, తరాలు కావచ్చు, వచ్చి వెళ్ళిపోయిన తరాలు కావచ్చు, ఇప్పుడున్న తరం కావచ్చు, రాబోతున్న తరాలు కావచ్చు, వీరందరూ కూడా ఏ రీతిగా మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించారంటే, నీలో నేనుండుటయే, నాలో నీవుండుటయే నా ఆత్మీయ అనుభవమే. అంతేకాదు పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఇది అక్షరాల నిజం. ఒక క్రైస్తవుడు పరిపూర్ణత ఎప్పుడు చెందుతాడు అని అంటే, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకముతో ఆ వ్యక్తి పరిపూర్ణత చెందుతాడు. ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కంపల్సరీ. నీలో నేనుండుటయే, నాలో నీవుండుటయే అనే మాట మరి బాహ్యరంగ పురుషుడు అని మనం మాట్లాడుతున్నాం, ఇన్నర్ మ్యాన్ అని. ఆయన మనలో ఉండి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం నింపబడినప్పుడు పరిపూర్ణతలో మనము ఉంటాం. సరే, మనము ఈ విషయంలో మరి ప్రార్థన చేద్దాం. వాక్యంలోకి వెళ్తుండగా వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచిన యేసు నీకు వందనాలు. అయా నా తండ్రి, నీ కృప నీ కనికరము లేకుండా మేము బ్రతకలేము నా తండ్రి. అవును ప్రభువా. అయా నా తండ్రి యేసయ్యా, నాయనా నీలో మేముండుట, మాలో మీరుండుట ఏ ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పరిపూర్ణత పొందుకొనుట అది మాకు ఎంతో గొప్పది ప్రభువా. అవును ప్రభువా, క్రైస్తవులంగా మేము ఆ రీతిగా నాయనా ఈరోజు ఒక నూతన అభిషేకం చేత మేము నింపబడుతూ సహాయం చేయండి అయ్యా. ఆ తైల అభిషేకం మా మీద దిగి రానివ్వండి ప్రభువా. ఈ పరిశుద్ధాత్మ మా హృదయంలోకి మేము ఆహ్వానిస్తున్నాం నాయన. విశ్వాసముతో మీ పరిశుద్ధాత్మ ఆ శక్తిని, ఆ మహిమను మేము ఆహ్వానిస్తున్నాం, ఆ ఆత్మని ఆహ్వానిస్తున్నాం. రండి ప్రభువా, మా హృదయంలోకి రండి, మా జీవితాల్లోకి రండి, మా కుటుంబాల్లోకి రండి అయ్యా. మా బంధుమిత్రుల కుటుంబాల్లోకి రండి ప్రభువా. మా సంఘాల్లోకి రండి ప్రభువా. నాయనా మా సంఘ విశ్వాసుల కుటుంబాల్లోకి మీరు రండి. ఇదిగో ప్రభువా నా తండ్రి అయ్యా, వాక్యంలోకి వెళుచుండగా అయ్యా మా కన్నులు తెరవండి. మీరు నాయనా మాతో ఏ విధంగా ఏ విషయంలో మాట్లాడుతున్నారో అది మేము గ్రహించుటకు అయా నా తండ్రి నాయన వాటికి అనుసారంగా మేము జీవించుటకు కృప చూపించమని, ఈ వాక్యం ఎవరికైతే చేరాలో వారి దగ్గరికి చేరుటకు మీ కృప చూపించి ఈ నామాన్ని మహింపరచుకోమని, వాక్యాన్ని విననివ్వకుండా చేస్తున్న ప్రతి డిస్టర్బెన్స్ యేసుక్రీస్తు నామములో దూరపరచండి. అద్భుతం జరిగించమని నజరుడికి యేసు నామములో అడుగుచున్నాం మా యొక్క తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొద్ది వాటర్ తీసుకున్నాం. నైస్. మరి ఈరోజు మనం చూస్తుంది ఏందయ్యా అని అంటే, ఈరోజు మనం చూస్తుంది 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీ కోసం. ఈరోజు మనం ఎవరి కోసం చూస్తున్నాము అని అంటే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము గల స్త్రీ. 12 సంవత్సరాలు అని అంటే వారి జీవితంలో ఎన్నో చేయొచ్చు. 12 సంవత్సరాల్లో 6th క్లాస్ దాకా చదవచ్చు. 12 సంవత్సరాల్లో ఇంకా ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు 12 సంవత్సరాల్లో కానీ ఏదైనా అనుకుంటే ఏదైనా సాధించగలరు. ఒక 12 సంవత్సరాలు, ఒక చిన్న ఏజ్ అని యవ్వనం పెద్దోళ్ళని అనట్లేదు. ఒక 12 సంవత్సరాలు ఒక మనిషి ఏదైనా చేయకుంటే
ఏదైనా సాధించగలరు. ఆ టైముల్లో ఎన్నో కార్యాలు 12 సంవత్సరాల్లో మనము చేయొచ్చు. అయితే ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఒక నరకాన్ని అనుభవించింది. ఎంతో దుఃఖాన్ని అనుభవించింది. సమాధానం లేదు తన జీవితంలో. సంతోషం లేదు తన జీవితంలో. అంతేకాదు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో దేవుడు మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మొదలుపెట్టింది. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముతారు. యేసుక్రీస్తు దేవుడు స్వస్థత ఇస్తారని నమ్ముతారు. అంతేకాదు యేసుక్రీస్తు దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థతలు పొందుకోవాలని హృదయంలో అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? హృదయంలో అనిపించినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు మరి హృదయంలో అనిపించినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చర్చిలకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఒక ఆమె ఉండేది నా చిన్నప్పుడు. మేము చర్చెస్కి వెళ్తామని ఆమెకు తెలుసు. అయితే ఆమె హిందువురాలు, పక్కా హిందువురాలుగా ఉండేది ఆమె. అయితే ఆమె ఒక కానుకిచ్చేది. కానుకిచ్చి, నాన్న ఇది దేవుని సన్నిధిలో వేయవా అని అడిగేది. నేను తీసుకునేవాడిని. నమ్మకంగా తీసుకెళ్ళి మరి ఆ యొక్క కానుక పెట్టెలో నేను వేశాను. అంటే వారి పేర్లు కూడా ఏం పేరంటే సీతారాములు. ఆ తల్లి పేరు మర్చిపోయాను. వాళ్ళు చాలా చిన్నప్పుడు వాళ్ళు మరి సీతారాములు అంటే మాకు తాతీలాగా ఆయనకు ఒక షాప్ ఉండేది. ఆ షాపుకి మేము ప్రతిసారి వెళ్ళి బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కొనేవాళ్ళం. తాతయ్య అని అంటే చాలా ఆయన ఎక్స్ట్రా కొసర కింద ఇచ్చేవాళ్ళు. చాలా మంచి ఆయన. మరి కాకపోతే ఆ టైముల్లో మరి రక్షణ సువార్త ఏ రీతిగా వారికి పంచుకోవాలో నాకు తెలిసేది కాదు. కానీ వాళ్ళకు మాత్రం తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసు వాళ్ళకి. అందుకే వారు ఆఫరింగ్ ఇచ్చేవారు. వారు ఆఫరింగ్ ఇస్తే నేను ఆఫరింగ్ తీసుకెళ్ళి ఆ పెట్లో వేసేవాడిని. అంతవరకే నాకు మధ్యవర్తిగా అయితే దేవుని పని చేశాను. కానీ వారికి రక్షణలోకి నడిపించడం అనేది నాకు తెలియదు. ఆ టైంలో చాలా చిన్నవాడిని. ఫస్ట్ క్లాసు అలాగా, సెకండ్ క్లాసు ఏం తెలిసేది కాదు అలాంటి టైంలో. ఓకే. అయితే చాలామంది యేసయ్య దగ్గరికి వెళ్ళాలా, స్వస్థతలు పొందాలా అని అనుకుంటారు. కానీ వెళ్ళరు. వారిలో ఉన్న బలహీనత. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు స్వస్థతలు పొందుకుంటారు. సాక్ష్యం చెప్పామంటే సాక్ష్యం వద్దండి పాస్టర్ గారు, సాక్ష్యాలు చెప్పము, మేలు ఒకటే కావాలా, ఇంకేం అవసరం లేదు, వెళ్ళిపోతారు, వారి పనులు వారు చేసుకుంటారు. చాలామంది ఉన్నారు ఈ బ్యాచ్, చాలామంది ఉన్నారు. స్నేహితులారా, అలా మీరున్నారా? లేదు, ఈరోజు నాకు సమాధానం లేదు, ఈరోజు నాకు స్వస్థత లేదు, ఈరోజు నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈ మెసేజ్ నీ కొరకే. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, వినండి. ఎప్పటి నుంచో దేవుని సన్నిధికి వెళ్ళాలి 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 అని అదే బాధతో, అదే రోగంతో, అదే వేదనతో నువ్వు ఇంట్లో ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. చెవులారా విని హృదయపూర్వకంగా గ్రహించి మీ యొక్క మనసులో, మీ హృదయంలో ఆయన అంగీకరించి విశ్వసించిన ఎడల ఈరోజు పరిపూర్ణ స్వస్థత ఈరోజు నీకు, నీ కుటుంబానికి రాబోతుంది. ఆమేన్. చూద్దాం. మరి 5వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అనేక వైద్యుల చేత, ఒకరు కాదు, బాగా గమనించండి, అనేకులు అని రాసి ఉంది బైబిల్లో. మెనీ, ఒకరు కాదు, నాట్ వన్ పర్సన్, దెర్ ఈజ్ మెనీ డాక్టర్స్. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఆమె రక్తస్రావం కలిగిన మరి అస్వస్థత, రోగము కలిగి ఉంది కనుక ఆమె మరి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, నాకు సాల్వ్ చేయండి, నాకు స్వస్థత కావాలా, ఈ యొక్క వ్యాధి నుంచి విడుదల కావాలా అని చెప్పి డాక్టర్ల దగ్గర చెప్పినప్పుడు అనేక మంది, ఒకరు కాదు,
కొంతమంది ట్రై చేసి ఉంటారు, కొంతమంది ఏదో ఇంజెక్షన్లు, కొంతమంది ఎన్నో ట్యాబ్లెట్లు, కొంతమంది అది కాదమ్మా ఇలా చెయ్యి, అలా కాదమ్మా ఇలా చెయ్యి అని చెప్పుంటారు. అది కూడా చూసుంటుంది. అది కాకన్నా మరి పసరుతో చేసే నాటు వైద్యం అంటారు కదా, దానికి కూడా వెళ్ళుంటారు మ్యాక్సిమం, వెళ్ళుంటారు. మరి అవి కూడా తినుంటుంది. కానీ అక్కడ కూడా ఏమి కాలేదనుకుంటాను నేనైతే. అంతేకాదు, తనకు కలిగిన 26వ వచనంలో తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి, తనకున్నదంతా తను ఆ యొక్క వ్యాధి కొరకు ఖర్చు పెట్టింది. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, హ్యాడ్ సీ స్పెంట్ ఆల్ సీ హ్యాడ్ స్పెంట్ ఆల్ సీ హ్యాడ్ అనేసి ఉంటుంది. అంటే ఎంతైతే ఉందో స్పెంట్ మొత్తం ఖర్చు పెట్టింది అనమాట. దేనికోసం? ఆ వ్యాధి కోసం. మేబీ ఇల్లు ఉండొచ్చు, ఇల్లు అమ్మేసి ఉండొచ్చు, వెహికల్స్ ఉంటే వెహికల్ అమ్మి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఉందో భూమి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, వాటన్నిటినీ అమ్మిపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆ యొక్క వ్యాధి కొరకు అన్నీ కూడా త్యాగం చేసింది. విలువైన వస్తువులు, విలువైన బంగారం ఉండొచ్చు, విలువైనది ఇంకేదైనా ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేసింది అని అంటే మరి వాటన్నిటినీ ఆ యొక్క వ్యాధి కొరకు పెట్టుంటుంది. అంతేకాదు, ఈ రోజుల్లో వ్యాధులు వస్తాయి, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఈ రోజులే కాదు, పూర్వం నుంచి ఉంది. కానీ దాంట్లో కొంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, అందరూ కాదు. అయితే పాము కరిస్తే దానికి మంత్రం వేయాలంట. పాము కరిస్తే మంత్రం వేస్తే తగ్గిపోద్ది, లేదా కుక్క కరిస్తే మంత్రం వేస్తే తగ్గిపోద్ది. లేదా అది అక్కడికి ఇక్కడికని కోయ దొరలని, ఆ దొరని, ఆ చేతబడి చేసేవాళ్ళు, ఈ చేతబడి చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటారు చాలామంది. మేబీ అలా వెళ్ళుంటుందేమో, వెళ్ళిందేమో తను, అలా వెళ్ళి మరి వాటన్నిటిని కూడా మరి చూసిందేమో. అయినప్పటికీ ఏమైందంట, తన దగ్గరున్న మరి ధనం కావచ్చు, అది వస్తువు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వాటన్నిటిని కూడా ఏం చేసింది అని అంటే తను మరి అన్నీ సమకూర్చి ఆ వ్యాధి కోసం పెట్టినా కూడా ఏమైంది, మరీ సంకటం ఎక్కువైపోయింది కానీ తగ్గలే. ఈ మరి ఈ స్త్రీ అయితే మనుషుల మీద ఆధారపడింది. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఏం జరిగింది? వైద్యుల పైన ఆధారపడింది. వైద్యుల దగ్గరికి వెళ్ళాలా, తప్పులేదు. కానీ కొన్ని రోగాలు దురాత్మలు తీసుకొచ్చినవో అలాంటివి ఉన్నప్పుడు ఆ యొక్క చీకటి తీసుకొచ్చిన వ్యాధులు కానీ అలాంటి వ్యాధులు మనుషుల వల్ల నయం కాదు. మనుషుల వల్ల నయం కావట్లేదు అని అంటే మీకు అర్థమైపోవాలా, అది ఒక చీకటి ప్రభావం ద్వారా వచ్చిన వ్యాధి అని. నార్మల్గా వస్తుంటాయి వ్యాధులు, వస్తుంటాయి నార్మల్గా వస్తాయి. కానీ వ్యాధులు దేవుని చిత్తం కాదు. మనము ఆరోగ్యంగా ఉండడమే దేవుని చిత్తం. మన నోటితో అదే పలకాల, యేసుక్రీస్తు నామంలో యేసయ్య నీ చిత్తమే నా శరీరంలో, నా ప్రాణాత్మ దేహాల్లో జరుగును గాక అని మనము ప్రార్థన చేయాలి. ఎందుకు అని అంటే దేవుని చిత్తం ఏమై ఉన్నది అని అంటే మనం ఆరోగ్యంగా ఉండడం, అభిషేకించబడి ఉండడం, అదే దేవుని చిత్తమై ఉన్నది. అయితే ఈ వ్యక్తి ఎంతో డబ్బును ఖర్చు చేసి ఎంతో పనులు చేసుకొని ఎన్నెన్నో చేసినప్పటికి కూడా ఆమె ఏం జరిగింది అయ్యా అని అంటే మరి స్వస్థత రాలేదు, కానీ ఆమె దగ్గర ఉన్నదంతా కోల్పోయింది. ఎంత మాత్రము ప్రయోజనం లేక మరీ సంకటము పెరిగిపోయింది. ఏ ప్రయోజనం లేదు, ఎన్నో ట్రై చేసింది, ఏ ప్రయోజనం లేదు. ఫైనల్గా తనకి ఏమైందంటే ఆ వ్యాధి ఇంకా ఎక్కువైపోయింది, ఆ సంకటం ఎక్కువైపోయిందని రాయబడింది ఇక్కడ. తర్వాత మనము 27వ వచనంలోకి వెళ్దాం. చూడండి, మనుషుల మీద ఆధారపడినప్పుడు, డాక్టర్స్ మీద లేదా ఇంకా వేరే వాళ్ళ మీద, వాళ్ళ చేతులు వదిలేస్తే ఇంకొక డాక్టర్, వాళ్ళ చేతులు వదిలేస్తే ఇంకొక డాక్టర్, వాళ్ళ చేతులు వదిలేస్తే ఇంకొక పని, వాళ్ళ చేతులు వదిలేస్తే ఇంకా దేనికో అలా పరుగులు తీసింది. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటో తెలుసా? దానివల్ల సంకటం పెరిగింది కానీ సంకటం తగ్గలేదు. ఆ రోగం పెరిగింది కానీ రోగం తగ్గలేదు. మరి 27వ వచనంలో మనం చూద్దాం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని. చూడండి, యేసును గూర్చి వింది తను. ఎంత గొప్ప భాగ్యం ఆమెకి. ఎవరో చెప్పుంటారు, అమ్మా ఈ వ్యాధి ఎక్కడికి పోతే తగ్గుద్దో తెలుసా? యేసయ్య దగ్గరికి పోతే తగ్గుద్ది. ఎందుకంటే యేసయ్య ఈ లోకములో చాలామందికి కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, మోగవారికి నోరిచ్చాడు, చెవిటి వారికి
మరి వినిపించేటట్లు చేశాడు. అంతేకాదు మరణపు పడకల మీద ఉన్న వారికి లేవనెత్తాడు, మరణించే వారిని కూడా సజీవులుగా లేవనెత్తాడు. తల్లి తాకుము అని చెప్పి ఎంతోమంది వారి వారి రోగాల చేత విడుదల పొందారు, దురాత్మల చేత విడుదల పొందారు. మరి నువ్వు యేసయ్య దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అని యేసును గూర్చి వింది. స్నేహితులారా, ఈరోజు ఎంతోమంది మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము అని అంటే మనుషుల మీద ఆధారపడేవారుగా ఉన్నాం. నీ వ్యాధిలోని, నీ రోగంలోని, నీ కష్టంలోని, నీ దుఃఖంలోని మనుషుల మీద ఆధారపడొద్దు. నీ ఎదురింటి వారి మీద, నీ మీద, లేకపోతే నీ పక్కన వారు, నీ బంధువుల మీద, ఇంకెవరి మీద నువ్వు ఆధారపడొద్దు. ఎందుకు అని అంటే వారు నిన్ను బాగు చేయరు. ఈరోజు నువ్వు అటువంటి పొజిషన్లో ఉన్నావా? నీ బాధను మనుషులు చెప్పుకునేవారుగా, నీ బాధను వారికి వీరికి చెప్పుకునేవారుగా నువ్వు ఉన్నావా? అయితే తల్లి, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మనుషుల్ని కాదు. ఇక్కడ మనం చూస్తే యేసును గూర్చి విన్నది. అంతేకాదు, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుంది అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి, చూడండి, ఆమె విని వదిలేలే. ఆ యేసయ్య దగ్గరికి వెళ్తే బాగుపడతాను, ఆ యేసయ్య దగ్గరికి వెళ్తే నేను బాగుంటాను అని చెప్పి విని వదిలేలేదు ఆమె. వెంటనే ఏం చేసిందో తెలుసా? ఆ జన సమూహము, యేసయ్య వెళ్తూ ఉండగా జన సమూహం వెళ్తూ ఉండేది, ఫాలో చేస్తూ ఉండేది. ఎందుకంటే ఆయన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకకార్యాలు జరిగేవి. అదే సమయంలో మరి ఆయన ఏం చేశాడు అని, ఆమె ఏం చేసింది అని అంటే ఆయన వెనుకకు, యేసయ్య వెనుకకు వచ్చింది. ఆవిడ వెళ్ళింది యేసయ్య దగ్గరికి. ఈరోజు నువ్వు వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకో. అది ఏమైనా అవ్వని, యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకో. యేసయ్య దగ్గరికి వెళ్ళడం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. కానీ చర్చికి వెళ్తే ఒకలాగా దైవ సేవకులతో ప్రార్థన చేయించుకో. లేదు, నాకు చర్చికి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు అని అంటే మీ ఇంట్లోనే కూర్చొని, యేసయ్యా, డాడీ, నన్ను సృష్టించిన సృష్టికర్త, నువ్వు దేవుడు అయ్యా, ఇదిగో నాతో మాట్లాడు, నన్ను స్వస్థపరచు, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అని నువ్వు అడిగితే దేవుడు నీతో మాట్లాడడానికి ఈరోజు వస్తాడు. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆమె వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూడండి ఏం చేస్తుంది ఆవిడ? వెనుకకు వెళ్ళి ఆమె వస్త్రం ముట్టెను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అని అంటే, యేసుని కోసం వినడమే కాదు, యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అమ్మ, నువ్వు ఏ మతమైనా కావచ్చు, నువ్వు ఏ మనిషివైనా కావచ్చు, నువ్వు ఏ రిలీజనా, ఏ కులమా, ఏ మతమా, నువ్వు ఏదైనా కావచ్చు, కానీ యేసయ్య అవి ఏమి చూడు. క్రైస్తవులకు మాత్రమే స్వస్థత, మిగతా అలా లేదు ఆయన దగ్గర, అలా లేదు. నిజముగా యేసయ్య నుంచి మేలు పొందుకోవాలి అని అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆయనకి మన ఇంట్లోకి ఆహ్వానించాలి. యేసయ్య, నా హృదయంలోకి రండి, ఈ స్వస్థత నాకు ఇవ్వండి, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా అని మనం చెప్పగలగాలి. అలా మనం చెప్పగలిగితే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూడగలం. అంతేకాదు, లాస్ట్ టైం మనము ఈ యొక్క కానాను స్త్రీ కోసం చూసాము. కానాను స్త్రీ జీవితంలో ఏం జరిగింది అని అంటే, కానాను స్త్రీ యొక్క జీవితంలో తన యొక్క కూతురు దెయ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమె అంటది కదా, అయ్యా, ఒక మాట మాత్రం సెలవివ్వు, నా కూతురు విడుదల పొందుద్ది, నా కూతురు స్వస్థత పొందుకుంటుంది అని యేసయ్యకి బతిమాలుకుంటూనే ఉంది తను. స్నేహితులారా, ఈరోజు ఈమె కూడా యేసయ్య వెనకతల నుంచే వెళ్ళి ఏం చేసిందంటే ఆయన వస్త్రములను తాకింది, యేసయ్య దగ్గరకు వెళ్ళింది. ఈరోజు మనం కూడా యేసయ్యను మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆహ్వానించేవారుగా మనం ఉండాలా. అప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది. అంతేకాదు, మరలా మనం వెంటనే చూద్దాము. వెంటనే 29వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించెను. చూడండి, ముట్టిన తక్షణమే, వెంటనే, అక్కడ ఏమని రాయబడి ఉంది? వెంటనే. ఒక గంట తీసుకోలే, ఒక రోజు తీసుకోలే, నెలలు తీసుకోలేదు, సంవత్సరాలు తీసుకోలేదు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏదేదో మింగింది,
ఏదేదో తింది, ఏదేదో ఇంజక్షన్లు, ఏదేదో సిలిండర్లు, ఏదేదో చేశారు. కానీ దానివల్ల ఏమీ కాలేదు. తన డబ్బంతా ఇచ్చింది. తనకున్న సమస్తాన్ని అమ్మిపెట్టిందో మరి ఏం చేసిందో కానీ మరి ఆ వ్యాధి కోసం ఖర్చు పెట్టింది. చివరికి అది ఎక్కువైంది కానీ తగ్గలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వస్త్రం తాకినందుకు ఆమెకి ఆ యొక్క వ్యాధి రక్తధార కట్టెను. బాధ నివారణ అయింది. ఆ శరీరంలో ఆ బాధ నివారణ అయింది. అద్భుతం జరిగింది. స్వస్థత జరిగింది. స్నేహితులారా, యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి. యేసుని అంగీకరించండి. యేసుని అంగీకరించినట్లయితే యేసయ్య నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం చేయాలనుకుంటున్నాడు. స్వస్థతని ఇవ్వాలనుకుంటున్నాడు. అంతేకాదు, ఆ తర్వాత ఏం జరిగింది? నివారణదైనదని గ్రహించెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలుదేరి వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగుగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసెను. శిష్యులు ఉన్నారు పక్కన, వాళ్ళకి తెలియదు. చాలామంది ఉన్నారు, ఆయన మీద పడుతున్నారు, లేస్తున్నారు, అవన్నీ జరుగుతుంది. కానీ ఏది యేసయ్య ఇలా అడుగుతున్నారు? నా వస్త్రాన్ని ఎవరు ముట్టారని అడుగుతున్నారు ఏంటి? ఏందయ్యా, నీ మీద అంతమంది పడుతున్నారే, నీ మీద అంతమంది ముడుతున్నారే, నిన్ను అంతమంది టచ్ చేస్తున్నారే, నీ మీద పడుతున్నారు వచ్చి. ఎందుకంటే ఆయనకి చాలా ఎక్కువ మరి ఫాలోయింగ్ చేసేవారు. క్రౌడ్గా వచ్చి, గుంపులుగా వచ్చి ఆయనకి ఫాలో చేసేవారు. ఎందుకు అనంటే ఆయన ఎక్కడున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగేవి, స్వస్థతలే జరిగేవి, విడుదల జరిగేది. అలాగా జరిగి ఉండేదన్నమాట. అయితే అదే సమయంలో మరి యేసయ్య అలా అడగడము వారికి వింతలా అనిపించింది శిష్యులకి. అయితే ఆ స్త్రీ ఎక్కడుంది అని తను చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ 33వ వచనం, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. తనకు జరిగిన అద్భుతం, తనకు జరిగిన ఈ స్వస్థత సాక్ష్యం రూపంలో చెప్పుకుంది. తనకు జరిగిన ఆ అద్భుతాన్ని, తనకు జరిగిన ఆ ఆశ్చర్య కార్యాన్ని, తనకు జరిగిన ఆ స్వస్థతను, తనకు జరిగిన ఆ యొక్క మహా గొప్ప అద్భుతాన్ని ఏం చేసింది అని అంటే యేసయ్యతో సాక్ష్యంగా చెప్పుకుంది. మనం ఎంతోమంది యేసయ్య దగ్గర నుంచి మేలు పొందుకుంటాం, మేలు ఆశిస్తాం, పొందుకుంటాం. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, విడుదల అన్నీ పొందుకుంటాం. కానీ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాత్రం మనము వెనకడుగు వేస్తాం. అలాంటి క్రియలు మనము చేయకూడదు. ఈమె ఇక్కడ ఏం చేసింది? ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము అని దేవుడు మరి ఆమెతో చెప్పడం జరిగింది. చూడండి, కుమారి అని పిలుస్తున్నాడు. కుమారి, ఎవరైనా యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన పిలిచే పిలుపు ఇలాగ ఉంటుంది. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. నా విశ్వాసి, నా దాసుడా అని పిల్లడు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా పిలిచే మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు ఆయన. అలా పిలిచి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్తున్నాడు. అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఒక స్వస్థత, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్య కార్యాలు, ఒక విడుదల మన జీవితంలో జరగాలి అని అంటే పరిపూర్ణ విశ్వాసం యేసుక్రీస్తు మీద పెట్టి మనం వెళ్తే, ఏ మతము, ఏ కులము, ఏది అని చూడ కానీ ఆయన పరిపూర్ణ స్వస్థత ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు ఎవరైనా కావచ్చు, నీ రూమ్లోనే నువ్వు కూర్చొని, యేసయ్యా నాకు స్వస్థత ఇవ్వు, యేసయ్యా నాకు అద్భుతం జరిగించని నువ్వు అడిగిన ఎడల దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన్ని జీవితంలో గొప్ప అద్భుతం జరిగించడానికి. అంతేకాదు సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయినదని నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాడు. పరిపూర్ణ స్వస్థత పొందుకుంది. చక్కటి స్వస్థత, చక్కటి ఆరోగ్యం, చక్కటి నెమ్మది పొందుకొని తను మరి ఆ రీతిగా ఇంటికి వెళ్ళింది.
స్నేహితులారా, ఈరోజు మరి మనము కూడా యేసయ్య సన్నిధిలో మొరపెట్టే వారంగా మనం ఉంటే దేవుడు గొప్ప మహత్కార్యాలు చేయడానికి సిద్ధము కలిగిన వాడై ఉన్నాడు. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఏమేమో చేసింది, కానీ వారి దగ్గరికి ఏమీ పొందలేకపోయింది. ఆమె డబ్బు ధనము అంతా ఖర్చు పెట్టింది, ఆమెకున్న శక్తి, ఆమెకున్న బలము, ఆమెకున్న సామర్థ్యం అంతా ఖర్చు పెట్టింది, కానీ ఏమీ పొందుకోలేకపోయింది. అంతేకాదు, తర్వాత యేసును గూర్చి విని ఆగిపోయి యేసు కోసం విని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రములు మాత్రము ముట్టినప్పుడు ఆమె బాగుపడింది. అంతేకాదు, జనసమూహం మధ్యలో నుంచి యేసయ్య వెనుక నుంచి వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకింది, ధైర్యంతో వెళ్ళింది. చాలామంది అయ్యో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఎవరేమో అనేస్తారేమో, చర్చికి వెళ్తే ఎవరైనా అనేస్తారేమో, ఫాదర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఎవరైనా ఏమైనా అనేస్తారేమో అని భయపడలే, ధైర్యంగా వెళ్ళింది తను. అలా ధైర్యంగా వెళ్ళేవారుగా మనం ఉండాలా. అంతేకాదు, ఆమె విశ్వాసమే ఆమెకి పరిపూర్ణ స్వస్థతను తీసుకొచ్చింది. మనం కూడా పరిపూర్ణ విశ్వాసం ఆయన మీద ఉంచి మనం అడిగినట్లయితే మరి ఆమె యొక్క రక్తస్రావం ఆ దార కట్టినట్లు మనకు కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. అంతేకాదు, సమాధానం గలదానివై వెళ్ళు అని చెప్తున్నాడు. సమాధానంతో వెళ్ళు, సమాధానంగా వెళ్ళు. అంతవరకు సంతోషము, సమాధానము అవన్నీ కోల్పోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నా జీవితం ఇంతేనా, ఇంకా నేను ఎంతకాలం ఇలా బ్రతుకుతాను, నన్ను ఎవరు స్వస్థపరిచేవారు లేదా, మంచి మెడిసిన్ లేదా, నన్ను ఎవరు బాగు చేస్తారు అని కుమిలిపోయి ఉంటుంది. ఎంతో రోజులు ఏడ్చి ఉంటుంది, ఎన్నో రోజులు నిద్రలేకనే ఉంటుంది. 12 సంవత్సరాల నుండి తక్కువ ఎంత బాధపడి ఉంటుంది, ఎంత బలహీనమైపోయి ఉంటుందో. కానీ యేసయ్య దగ్గరికి వచ్చింది ఆమె జీవితం అద్భుతకరంగా మారిపోయింది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అలా చేస్తాడు యేసయ్య. మన జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. స్నేహితులారా, యేసు పైన విశ్వాసం ఉంటే చాలదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మనము కలిసినప్పుడు దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేయడానికి ముందుకు వస్తాడు. అంతేకాదు, ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళే వారికి వెలుగుతో నింపుతాడు, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతముతో నింపుతాడు. స్నేహితులారా, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు నా తండ్రి నాయనా మాతో మీరు మాట్లాడారో నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఎవరైతే స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నా తండ్రి నాయన అయా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు ముట్టండి ప్రభువా. అయా ఎవరైతే నా తండ్రి శాతపడి శక్తుల చేత, శుద్ర శక్తుల చేత బాధపడుతున్నారో అయా వారికి పరిపూర్ణ విడుదల, ఆ దురాత్మ నుంచి పరిపూర్ణ విడుదల దయచేయండి. అలాగే ప్రభువా నా తండ్రి అయా వారి హృదయం తెరిచి ప్రార్థన చేసే వారి ఇంట్లోకి మీరు వెళ్ళండి ప్రభువా, వారి హృదయాల్లోకి వెళ్ళండి, వారి కుటుంబాల్లోకి మీరు వెళ్ళండి ప్రభువా. అద్భుతం జరిగించండి. ఈ రాత్రి వారికి మంచి దర్శనాల ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. అయా నా తండ్రి, మీ చిత్తం జరిగించండి. అనారోగ్యంగా ఉండేటట్టు నీ చిత్తం కాదు ప్రభువా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారందరూ పరిపూర్ణ స్వస్థత చేత నింపబడుదురు గాక, పరిపూర్ణ అభిషేకం చేత నింపబడుదురు గాక. నాయనా, నీ మహిమతో నింపు, నీ బలముతో నింపు, నీ శక్తితో నింపు డాడీ. అయ్యా ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో ఎవరి దాకా వెళ్ళాలోనైనా వారి దగ్గరికి నాయన ఇంటికి సహాయం చేయండి. అలాగే లైవ్లో ఉన్న వారి కుటుంబాలు ఆశీర్వదించండి నాయన. రెగ్యులర్గా ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించు ప్రభువా, ఆశీర్వదించి అభిషేకించమని అడుగుచున్నాను. నీ సజీవ రెక్కల క్రింద వారిని భద్రపరచు. ఆ చీకటి ప్రభావాలు వదిలి పారిపోవాలి వారి గృహాల్లో నుంచి. అట్టి గొప్ప భాగ్యం మీరే దయచేయమని ఇదిగో ప్రభువా, ఈరోజు మమ్మల్ని ప్రేమించి నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచునందుకు నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించు. సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరుడు యేసు శక్తి కలిగిన నామములో